అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ పామ్ ఆయిల్ రైతులు, అలాగే టొబాకో రైతులు, అలాగే వరి రైతులు వీళ్ళందరి సమస్యల గురించి ప్రతిరోజు మాట్లాడడం. పోయినసారి ఆగస్ట్ హౌస్ జరగక ముందు వీళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి గిట్టుబాటు ధర రావడానికి మా ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే రకంగా టొబాకో రైతులు అడిగిన సమస్యలకన్నీ కూడా వాళ్ళకి గెజెట్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా క్లారిటీగా అప్పుడే గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం. అలాగే పామ్ ఆయిల్ రైతులు కూడా ఎప్పుడో నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇవాళ మనం పామ్ ఆయిల్కి సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి అడగడం జరిగింది. ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టడానికి మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి మలేషియా నుంచి వచ్చే మెటీరియల్, అంటే ఫారిన్ మెటీరియల్ పామ్ ఆయిల్ వచ్చేది తక్కువ రేటుకి మెటీరియల్ కాస్ట్లో వస్తుంది. ఇవాళ 13,400 700 రూపాయలు ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుంది. అది మలేషియా పండించే ఫార్మర్స్ పండించే ఆయిల్, అక్కడి నుంచి వచ్చే ఆయిల్ తక్కువ రేటుకి వస్తుంది. సో ఇక్కడ ఉండే పామ్ ఆయిల్ రైతులకి పండించే రేటు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు. దాని గురించి ఇంపోర్ట్ డ్యూటీ, పామ్ ఆయిల్ రైతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని మేము అడగడం జరిగింది. దానివల్ల మన పామ్ ఆయిల్ రైతులకి దానివల్ల బేసిక్ రేటు పెరగడం ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ ఫారిన్ దాని గూడ్స్ మీద మనం ఎక్కువ ఇది చేయకుండా మన రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి, పామ్ ఆయిల్ రైతులను ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ వేయమని చెప్పి సెక్రటరీ గారిని అడగడం జరిగింది. సెక్రటరీ గారు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు. నేను కూడా ఒక 2-3 డేస్ మలేషియా వెళ్తున్నాను. అసలు వాళ్ళకి ఎట్లా రేటు తక్కువ పడుతుంది ఏంటి అన్నీ తెలుసుకుంది. దాని గురించి నా స్పెషల్ ఇంట్రెస్ట్లో పామ్ ఆయిల్ దాని గురించి తెలుసుకొని దాని గురించి వర్కౌట్ చేస్తాం. అలాగే ఇవాళ ఒక్కో రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి కూడా అడ్రస్ చేస్తాము. వాళ్ళకు కూడా ఏంటనేది వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కూడా వచ్చే రోజులతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా చేస్తాం. నిన్న వరి రైతులు చూస్తే ఇప్పటివరకు వాళ్ళకి అమ్మిన పంటకి డబ్బులు రాకపోతే నిన్న మినిస్టర్ గారు వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండే గవర్నమెంట్ ఏదో ఉందంటే టీడీపీ గవర్నమెంటే. అదే రకంగా మేము అందరికి కూడా ఇవాళ నిన్న చూస్తే మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్టేట్లో ఫండ్స్ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితిలో రైతులకి ఇవ్వాల్సిందే డబ్బులు, వాళ్ళకి అందాల్సిన డబ్బులు అందాల్సిందే అని చెప్పి ఆయన కూడా నిన్న వచ్చి అందరికి ఎవరు రైతులకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.